దేవుని బిడ్డలారా, పెయిన్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు తెలుసా. ఇప్పుడు ఒకవేళ మీకు ఒక రాయి తగిలింది అనుకుందాం, రాయి తగిలితే పెయిన్ ఏం లేదనుకుందాం, పెయిన్ ఏం లేదు, నొప్పి ఏం లేదనుకుందాం, నొప్పి ఏం లేదనుకోండి, ఏ రకంగా ఉంటుంది తెలుసా జీవితము. ఒకసారి ఆలోచించండి, రాయి తగిలింది, రక్తం కారుతుంది, నాకేమనిపించడం లేదు కాబట్టి నేను పట్టించుకోను. ఆ యొక్క పెయిన్ ఎక్కువైతేనే అది చాలా సివియర్గా మారిపోయింది. కొంచెం పెయిన్ ఉంటే అబ్బో కొంచెం ప్రాబ్లం, చాలా పెయిన్ ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం అనేటువంటిది. ఏదో చిన్నగా ఇప్పుడు చాలా సివియర్గా ఉందండి. ఎందుకు చెప్తున్నావు తెలుసా, పెయిన్ యొక్క ఇంటెన్సిటీ పెరిగింది. పెయిన్ అనేటువంటిది నీ జీవితంలో ఎలాంటిది తెలుసా, కొన్ని సందర్భాలలో అది మంచిది. ఎందుకు మంచిది అంటే ఆ పెయిన్లోనే దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. దేవుని బిడ్డలారా, హవ్వను దేవుడు దీవించాడండి. దీవిస్తూ ఆమెకు ఒక మాట చెప్పాడు, నువ్వు వేదనతో పిల్లలను కంటావు. అంటే ఒక బిడ్డ, అందమైనటువంటి అన్ని అవయవాలు కలిగినటువంటి బిడ్డ భూలోకానికి రావాలి అంటే ఒక పెయిన్ గుండా వెళ్ళాలి. అంతేగాని ఆ పెయిన్లోనే ఎల్లప్పుడూ ఆ తల్లి ఉండదండి. ఆ పెయిన్లోనే ఎల్లప్పుడూ ఆ తల్లి ఉండదు. ఎబ్బేజ్ అనుకున్నాడు, మా అమ్మ నాకు ఆ పేరు పెట్టిందా, ఓకే ఆ పెయిన్లో నేను ఎప్పటికి ఉన్నాను, ఆ వేదనలో నేను ఎప్పటికి ఉన్నాను. నా దేవుడు నన్ను దీవించాలి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని వేదనకరమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు దేవుడే కొన్ని సందర్భాలలో అనుమతిస్తాడు. ఒక వేదన, ఒక కష్టము, ఒక భయంకరమైనటువంటి ప్రెషర్, లేకపోతే ఒక ప్రెషర్ పాయింట్, ఎవరో ఒకరు మనల్ని సతాయించడం, ఎవరో ఒకరు ఏదో అనడం, ఎవరో ఒకరు మనం వేలెత్తి చూపడం, ఎవరో మన హృదయాన్ని కూర్చడం, ఇవన్నీ కూడా నీ జీవితాల్లో దేవుడు అనుమతించి ఆ తర్వాత దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఎందుకంటే పెయిన్ ఈస్ వన్ ఈవెంట్ వేర్ యూ కెన్ టర్న్ టు ద లార్డ్. కొన్ని సందర్భాల్లో అన్ని బాగా ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు గుర్తింపు ఉన్నాడండి. ఎప్పుడైతే ఒక నొప్పి తగులుతుందో, ఒక ప్రెషర్ గుండా నువ్వు వెళ్తావో, ఒక కార్నర్ చేయబడతావో, దెన్ యూ విల్ టర్న్ టు ద లార్డ్. ఇప్పుడు వాళ్ళ తల్లి ఎబ్బేజు అనేటువంటి పేరు పెట్టకపోయి ఉంటే ఎబ్బేజు దేవుని తట్టు తిరిగేవాడా? నెవర్. ఈ దినాన నీ జీవితంలో ఒక కష్టం, ఈ దినాన నీ కుటుంబంలో ఒక వేదన ఎందుకు దేవుడు అనుమతించాడంటే ఇంకా నువ్వు పూర్తిగా దేవుని వైపు తిరగకుండా ఉన్నావు. ఏదో ఒక ప్రెషర్ పాయింట్ మన జీవితంలో ఉంటేనే మన జీవితాల్లో ఏమవుతుందండి, మనం దేవుని వైపు తిరిగేటువంటి వారంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఒక సమస్య అనుమతించబడింది, యు ఆర్ సఫరింగ్ విత్ దట్ ప్రాబ్లం. దానికి వెనక దేవుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, టర్న్ టు మీ. దేవుని వైపు తిరగకుండా ముందుకెళ్ళిపోతున్నావేమో, దేవుడు ఒక చిన్న నొప్పి గుండా మన జీవితాల్లో నడిపిస్తాడు. ఎందుకు తెలుసా, దాన్ని బట్టే దేవుని దగ్గరికి వస్తాం. 100% మంది దేవుని వైపు తిరిగేది ఎప్పుడు తెలుసా, వాళ్ళ జీవితంలో కష్టము వేదన ఉన్నప్పుడే. ఖచ్చితంగా ఇక అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఇంకా ఏం కాదు, ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు అప్పుడు దేవుని వైపు చూస్తారు. లేకపోతే మన జీవితాల్లో అది చాలా చాలా నష్టానికి దారి తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటాడు. ఎబ్బేజు ఏమనుకున్నాడు తెలుసా, లెట్ పెయిన్ ఈజ్ దేర్ ఇన్ మై లైఫ్ బికాస్ ఆఫ్ మై నేమ్. నా పేరును బట్టి లేకపోతే నా జీవితాన్ని బట్టి నా తల్లికి ఒక దుఃఖం కలిగిందా, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆ పెయిన్ని నేను ఆసరాగా చేసుకొని ఆశీర్వదించబడతా. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో వెళుతున్నటువంటి వేదన, నీ కుటుంబం వెళుతున్నటువంటి ఆ ప్రెషర్ పాయింట్, నీవు వెళుతున్నటువంటి ఒక ఒత్తిడికరమైన పరిస్థితి, లేకపోతే ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక బాధకరమైన పరిస్థితి, దేవుని వైపు మరింతగా నువ్వు తిరుగునట్లుగానే ఎబ్బేజ్ అనుకున్నాడు, లెట్ మీ టర్న్ టు ద లార్డ్. నా పేరుకు గుర్తింపుకు మారుగా నేను మారాలి అంటే నా దేవుని వైపు తిరగాలి. అందరూ వేదన, బ్రదర్ వేదన ఇటు రండి అంటే ఎట్లుంటుంది, అందరూ అదే పిలిచేది. సోదరుడు ఎబ్బేసు రండి ఇక్కడికి అంటే మన తెలుగులో బ్రదర్ వేదన గారు పైకి వస్తారు. ఎట్లా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుందండి అనుకున్నాడు. ఓకే, ఇదే నా గుర్తింపు, లెట్ మీ చేంజ్. ఏ రకంగా తన జీవితాలు అందరూ పిలుస్తూ ఉండగా ఒకవేళ బాధకు గురైపోయాడు, ఏంటి ఇలాంటి పరిస్థితి, అప్పుడు దేవుని వైపు తిరిగాడు. ఇది నాన్న దేవుని వైపు తిరగడానికి దేవుడు నీ జీవితంలో ఒక వేదన అనుమతిస్తే అప్పుడు దేవుని వైపు తిరుగు. దేవా ఇప్పుడు నాకు తోడుగా ఉండు, ఈ వేదనలో ఈ దుఃఖములో నన్ను దర్శించు ప్రభా, నా జీవితాన్ని దర్శించు ప్రభా అని నువ్వు అడగగలిగితే, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా?
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9-10 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి సిద్ధపరచి బలపరచును. ఈ పేతురు పత్రిక ఎవరికి రాశాడు పేతురు అంటే, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. యెరూషలేములో హింస కలిగినప్పుడు అయ్యో మమ్మల్ని బాధ పెడుతున్నారే, మమ్మల్ని ప్రార్థన చేసేటువంటి వారిని హింసిస్తున్నాడని చల్లా చెదురైపోయారు యెరూషలేములో ఉండేవారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు పేతురు వారికి ఉత్తరం రాస్తుంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి సహోదరులకు ఇలాంటి శ్రమలే ఉన్నాయి. ఈ శ్రమలు ఎందుకోసం తెలుసా? ఈ శ్రమలు నేను వేదనకు గురి చేసి వేదనతో నీ జీవితాన్ని ముగించడానికి కాదు. బైబిల్లో వ్రాయబడింది, మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. అంటే అపవాది ఒకవేళ వేదన తీసుకొని వచ్చాడా, బై మిస్టేక్ వాళ్ళ అమ్మ ఒకవేళ వేదన అనే పేరు పెట్టిందా, ఇప్పుడు ఏం చేయాలి? ఎబ్బేజు, ఎదిరించు. ఏ రకంగా? ఎస్, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. ఈ శ్రమలు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ ఇవి ఎప్పటికీ నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఇక్కడ దేవుని కార్యం జరగాలి, ఇక్కడ దేవుని కార్యాలు జరగాలి. ప్రభువా, ఈ శ్రమలు తెచ్చిన అపవాదిని నేను ఎదిరిస్తున్నాను అని చెప్పి ఎబ్బేజు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో దేవుడు అతనికి తోడుగా ఉండడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, నీ శ్రమలో కృంగిపోక ఎదిరించడం ప్రారంభించు అపవాదిని. ఒకవేళ ఈ శ్రమ తెచ్చావా, పర్వాలేదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను వర్ధిల్ల చేస్తాడు, దేవుడు నా జీవితాల్లో నన్ను స్థిరపరుస్తాడు. బైబిల్లో వ్రాయబడింది, ఎప్పుడైతే విశ్వాసమందు స్థిరంగా ఉండి వారిని ఎదిరిస్తామో, బైబిల్లో ఏమని చెప్తుంది చూడండి, 10వ వచనం ప్రారంభమవుతుంది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. హల్లెలూయా. ఎవరంట? శ్రమ గుండా ఒక వ్యక్తి వెళ్ళి దేవుని వైపు తిరిగితే సర్వకృపానిధియగు దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు. ఎంత విచిత్రమైన మాట. ఒకవేళ ప్రభు ఏదో ఒక రోజు నన్ను ప్రేరేపిస్తే ఈ మాట ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనకు దయచేయనుగాక. సర్వ కృపా నిధియగు దేవుడు. ఎలాంటి కృప తెలుసా? ఎలాంటి కృప తెలుసా? అందులో సర్వము ఉంటుంది, అది ఒక నిధి. కృప అనేటువంటిది ఏంటి తెలుసా? అందులో సర్వం ఉంటుంది, అది ఒక నిధి, అది ఒక నిధి. అంటే దేవుడు నువ్వు శ్రమ గుండా వెళుతున్నప్పుడు ఆ శ్రమ వైపు చూడకుండా, శ్రమ ఎందుకు వచ్చిందని బాధపడకుండా సాతాను ఎదురిస్తూ దేవుని వైపు తిరిగావంటే ఈ సర్వకృపానిధియగు దేవుడు కష్టం వచ్చి బాధపడుతున్నటువంటి సమయంలో పౌలుతో అంటాడు, పౌలా, నా కృప నీకు చాలు. అదే కృప కలిగిన దేవుడు మన దగ్గరకు రాడంట. సర్వకృపానిధి యొక్క దేవుడు, అన్ని కృపలు కలిగి ఎన్నో కృపలు కలిగినటువంటి దేవుడు, ఒక నిధి అయినటువంటి దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ శ్రమలో నిన్ను దర్శిస్తాడంట. అప్పుడు ఏమవుతుందంట? సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. అంటే నీ జీవితంలో ఒక శ్రమ, నీ జీవితంలో ప్రజలు నీ గురించి తప్పుగా పేరు పెట్టారా, కృంగిపోయి నీరసించిపోకు. అక్కడ ఆ శ్రమను తెచ్చేటువంటి అపవాదిని, ఆ వేదనకు కారణమైనటువంటి అపవాదిని ఎదిరించి సర్వకృపానిధియగు దేవుని వైపు చూస్తే జరిగే కార్యం ఏంటి తెలుసా? తానే దేవుడే మనల్ని స్థిరపరిచి పూర్ణులుగా చేస్తాడంట. అంటే ఎక్కడ ఏ కొదో ఉందో ఆ కొదోను తీసేసి అక్కడ దేవుడు మనల్ని పూర్ణులుగా చేస్తాడు. ఎబ్బేజు జీవితములో ఘనత ఎందుకు వచ్చింది తెలుసా? మా అమ్మ పెట్టింది. నా జీవితమే వేదన, నా జీవితమే దుఃఖం, నా జీవితం ఇంతే, నా జీవితంలో ఇంకా అన్నీ ఏడిపోయాయి, నా జీవితంలో అన్ని కష్టాలే అనుకొని హీ డిడ్ంట్ సెటిల్ దేర్. అక్కడే ఫిక్స్ అయిపోలే, అక్కడే అతడు స్థిరంగా ఉండిపోలే. అతడు అనుకున్నాడు, ఈ వేదన, ఈ యొక్క గుర్తింపు, ఈ యొక్క శ్రమ నా జీవితంలో తొలగిపోవాలంటే నేను దేని వైపు తిరుగుతా. ఆయన ఎవరు? సర్వకృపానిధియగు దేవుడు. ఆయన మనల్ని స్థిరపరిచి పూర్ణులుగా చేసి బలపరచును. పూర్ణులుగా చేసి అంటే నీ జీవితంలో శ్రమ అనేటువంటిది ఏం చేస్తుంది తెలుసా? ఒక శ్రమ గుండనే ఒక బిడ్డ లోకంలోనికి వస్తాడు కదా, ఒక శ్రమ ద్వారానే ఒక ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీ నువ్వు కనుక్కోవచ్చు కదా. క్రైస్తవ జీవితంలో ఒక శ్రమ ఏంటి తెలుసా? నిన్ను పూర్ణునిగా చేసి స్థిరపరిచి బలపరచడానికే. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే ఒకవేళ ఏదైనా శ్రమ గుండా ఏదైనా వెళుతున్నామా, ఒక డిస్టర్బెన్స్ మనం ఎదుర్కొంటున్నామా, లెట్ us రెసిస్ట్ ఇట్, దాన్ని ఎదిరిస్తాం. సాతానా, ఈ శ్రమను తీసుకొని వచ్చావా, నిన్ను ఎదురిస్తుంటాం యేసు నామమునందు. సర్వకృపానిధియగు నా దేవుని వైపు చూస్తా. ఆయన నా జీవితాన్ని మారుస్తాడు, ఆయన నా కుటుంబాన్ని మారుస్తాడు, నా భవిష్యత్తును మారుస్తాడు, నా జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, దేవుని బిడ్డలారా, లోకమందున్న వారికి శ్రమలే కలుగుచున్నవి. కానీ లోకంలో ఉండేవారికి మనకున్నటువంటి డిఫరెన్స్ ఏంటి తెలుసా? లోకంలో ఉండేవారు వాళ్ళకై వాళ్ళ శ్రమను అనుభవించాలి. కానీ దేవుని బిడ్డ ఎప్పుడైతే దేని వైపు తిరుగుతాడో, దేవుడు సర్వకృపానిధియగు దేవుడుగా తోడుగా ఉంటాడు. ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎబ్బేజు, నీ జీవితంలో ఘనత కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు? నా జీవితంలో ఒక వేదన కూడా నేను వెళుతుండగా, వేదన అనేటువంటిది నన్ను బాధిస్తూ ఉండగా, లేకపోతే ఆ పేరు పిలిచినప్పుడల్లా ఒక బాధ, ఒక దుఃఖం నాకు కలుగుతుండగా, ఇప్పుడు నేను దేని వైపు తిరిగాను? దేవుడు ఏం చేశాడంటే నా జీవితంలో ఒక పూర్ణునిగా చేశాడు, ఘనతను దేవుడు ప్రసాదించాడు. నెంబర్ 1, అతని గుర్తింపు మార్చబడాలి అంటే దేవుడు తోడుగా ఉండాలి. ఘనతగా మార్చబడాలి అంటే, అతని వేదన తొలగిపోయి ఘనతగా మార్చబడాలి అంటే సర్వకృపానిధియగు దేవుడు అతనికి తోడుగా ఉండాలి. మూడవదిగా ఎబ్బేజు జీవితంలో ఉన్నటువంటి అనుభవం ఏంటి తెలుసా? 4వ అధ్యాయం 10వ వచనం, దినవృత్తాంతం మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి. ఎబ్బేజు ఎలా ప్రార్థన చేశాడు అనేటువంటిది ఇక్కడ ఉందండి. ఎబ్బేజు దేవుని గూర్చి ప్రార్థన చేశాను కదా, సమస్యను గురించి ప్రార్థన చేశాడు కాదు. అక్కడ చూడండి జాగ్రత్తగా, ఎబ్బేజు తనకు వేదన కలిగిన సమస్యను గూర్చి మొరపెట్టిన అని లేదు. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి ప్రార్థన చేశాడట. అదేంటది? దేవుని గురించి ప్రార్థన కాదు కదా. తనకు వేదన అనేటువంటి ఒక పేరు పెట్టారు, ఆ పేరు తొలగించబడాలి. ఒక సమస్యలో ఉన్నాడు, సమస్య తొలగిపోవాలని ప్రార్థన చేయాలి. కానీ బైబిల్లో వ్రాయబడింది ఇశ్రాయేలీయుల దేవుని గురించి ప్రార్థన చేశాడంట. అదేంటది? ఇశ్రాయేలు దేవుని గురించి ఎందుకు? నీ సమస్య తొలగిపోవాలి, నీ వేదన తొలగిపోవాలని ప్రార్థించే ఎబ్బేజు. అది కరెక్ట్. ఏమన్నా కొంచెం కామన్ సెన్స్ ఉందా? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉపయోగిస్తున్నావా? దేవుని గురించి నువ్వు ప్రార్థన చేయడం ఏంటయ్యా? దేవుని గురించి ప్రార్థన చేయడం ఏంటి? నీ సమస్యను గురించి నువ్వు ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, అక్కడ వ్రాయబడినటువంటిది ఏంటి తెలుసా? ఎబ్బేజు దేవుని గురించి కూడా కాదు, అక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, ఇశ్రాయేలు దేవుని గురించి. ఎవరండి ఇశ్రాయేలు? ఒకప్పుడు యాకోబు మోసగాడు, తండ్రిని మోసగించినటువంటి వ్యక్తి, మోసగాడు అని ముద్రపడినటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేశాడో ఆ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలు మార్చినటువంటి దేవా, అందుకే దావీదు ఎబ్బేజు అంటున్నాడు ఇశ్రాయేలు దేవుని గురించి. ఆ దినాన యాకోబుని ఇశ్రాయేలుగా మార్చావే, ఆ దేవుని గురించి నేను విన్నాను, ఇప్పుడు ఆ దేవుని గురించే నేను ప్రార్థన చేస్తున్నాను. యాకోబు జీవితంలో పేరు మార్చి ఇశ్రాయేలుగా దీవించావే, ఇప్పుడు నన్ను కూడా ఆశీర్వదించు ప్రభా, నన్ను కూడా ఆశీర్వదించు. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? తల మీద ముసుగేసుకొని కూర్చొని మోకాల్లోని చేతులది అదే కాదు, అది ఉండాలి ప్రార్థనలో. కానీ దేవుని గురించి తెలుసుకొని ప్రార్థన చేయి, దేవుని ఎవరో తెలుసుకొని ప్రార్థన చేయి. ప్రార్థన 40 రోజులు ఉపవాసం, 7 రోజులు ఉపవాసం, 15 రోజులు ఉపవాసం, వారంలో ఒక ఉపవాసం, ఆ ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రార్థన చేయకముందు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో దేవుని గురించి ఎరిగి ప్రార్థన చేయి. ఊరికే ప్రార్థన చేయాలి. ప్రభా నా పేరు మార్చు ప్రభా, నా పేరు మార్చు ప్రభా, యేసు నామమున దొడుతున్నా, అది కాదు ఎబ్బేజు చేసింది. ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టాడు. అంటే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఇదనన్న ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని వచ్చావే, ఇప్పుడు నా పేరు కూడా తప్పు పేరుగా ఉంది ప్రభా. వేదన అనే పేరు పెట్టారు ప్రభా, ఆశీర్వాదం లేదు అనే పేరు పెట్టారు ప్రభా, దుఃఖమైన పేరు పెట్టారు ప్రభా. కాబట్టి నీవు బైబిల్లో ఉండేటువంటి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడవు. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా, నా ప్రార్థనలో నిన్ను ఎరిగి నిన్ను గూర్చి తెలిసి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా. అసలు ప్రార్థన ఎలా చేయాలి తెలుసా అండి? యేసు ప్రభువు దానికి డెఫినేషన్ ఇస్తాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. మీరు ఇట్లే ప్రార్థన చేయని లేదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయుడి. ఎలాగు ప్రార్థన చేయాలి? పరలోకమందున మా తండ్రి. దేవుని బిడ్డలారా, చాలు. ప్రార్థన ఇలాగు చేయుడి. ఎలాగు చేయాలి? పరలోకమందున్న మా తండ్రి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన కూర్చుంటావో, పరలోకమందున్న దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు, అత్యున్నత సింహాసనం పైన ఉండేటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు నీ తండ్రి.
నీ తండ్రి నీ జీవితంలో అవసరతను తీరుస్తాడు. నీ తండ్రి అవసరతలు తీర్చేటువంటి తండ్రి. మర్చిపోవద్దు. ప్రార్థన చేసేటప్పుడు ఎబ్బేసు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఇశ్రాయేలుల దేవుని గూర్చి ప్రార్థన చేశాడు. దేవుని గూర్చి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు దేవుడు ఎవరు తెలుసా? పేరులు మార్చి ఆశీర్వదించిన దేవుడు, గుర్తింపును మార్చి ఆశీర్వదించినటువంటి దేవుడు. మోసగించే వ్యక్తిగానే ఉంచకుండా మోసగించబడుతూ ఉన్న దీవించబడేటువంటి ఒక ఇశ్రాయేలుగా మార్చాడు. ఈరోజు నువ్వు ప్రార్థించాల్సిన విధానం ఏంటి తెలుసా? నీ సమస్యను గురించి నీ దేవుడు ఎవరో తెలుసుకొని ప్రార్థించు. నీ దేవుడు ఎవరో తెలుసుకొని ప్రార్థించు. నీ దేవుడు ఎవరో తెలుసుకో. ఆయన ఎవరో గుర్తించు. ఆర్థిక ఇబ్బందుల దగ్గర బైబిల్లో ఆయా వ్యక్తుల దగ్గర దేవుడు ఏ రకంగా ఉన్నాడో అది జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని దగ్గర ప్రార్థించు. స్వస్థత లేని వారి దగ్గర దేవుడు ఏ రకంగా స్వస్థతనిచ్చాడో దాన్ని గుర్తించి దాన్ని తెలుసుకొని ప్రార్థన చేయి. లేదా ఒంటరితనంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు పట్టించుకొనకుండా 38 సంవత్సరాలుగా కుక్క బతుకు బతికాడు. ఎవరు పట్టించుకున్నటువంటి ఒక బతుకు బతికినటువంటి వ్యక్తిని దేవుడు పట్టించుకున్నాడే, నన్ను ఎందుకు పట్టించుకోడు అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. బంధించబడ్డాడు, ఇక చావు తప్ప వేరొకటి లేదు అనుకున్నటువంటి పేతురు జీవితంలో సంఘము ప్రార్థించగా కార్యం చేసేవే ప్రభా, నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితి కూడా వెళుతున్నా, సహాయం చేయి. దేవుని గురించి తెలుసుకొని ప్రార్థన చేయి. అది ప్రార్థన. దేవుని గురించి అర్థం చేసుకొని ప్రార్థించు. ఏదో నోటికి వచ్చింది కదా 4 పదాలు, ఏదో ప్రార్థన చేయగలం కదా అని వల్లె వేయడం కాదు. దేవుని గురించి తెలుసుకొని ప్రార్థన చేయి. ఎబ్బేజ్ అంటున్నాడు, నా పేరును మార్చేయగలిగిన దేవుడు ఆది కాండంలో ఉన్నాడు, యాకోబు జీవితంలో ఉన్నాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ దేవుని గురించి నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 2 అంచుల ఖడ్గం పుస్తకంలో ఉండేదంతా ఏంటండి? అంత అదే కదా. కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏ వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాలను ఆధారం చేసుకొని ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. చాలామంది మీరు స్పందించారు పుస్తకాన్ని ముద్రించడానికి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అండర్స్టాండ్ యువర్ గాడ్ దెన్ ప్రే, అప్పుడు ప్రార్థించు. దేవుడు అంటాడు, పరలోకమందున్నటువంటి నేను దేవుని మాత్రమే కాదు, నీ అవసరతలు తీర్చేటువంటి తండ్రిని నేను, కాబట్టి ప్రార్థించు. ఈరోజు క్యాజువల్ ప్రేయర్గా మారిపోయిందా? ఏదో ఉపవాసం ఉన్నాం కదా, ఏదో అడగాలి కాబట్టి, ఏదో ఉపవాసం ఉంటే దేవుడు ఏదో జాబ్ ఇస్తాడు కదా అందుకని ఉపవాసం ఉంటున్నావా? కాదు. నో యువర్ గాడ్ అండ్ ప్రే. నీ దేవుని గురించి తెలుసుకొని ప్రార్థించు. ఆయన ఏం చేశాడు? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. ఆయన ప్రార్థనకు జవాబిస్తాడు. ఎబ్బేజు అతని గుర్తించబడడం మారిపోవాలంటే దేవుడు తోడుగా ఉండాలి. 2, దేవుడు అతని జీవితంలో వేదనతోనే కొనసాగకుండా అతడు ఘనత వైపు వెళ్ళిపోవాలి అంటే, వేదనతోనే ముగించబడకుండా ఘనతతో తన జీవితం ముగించబడాలి అంటే దేవుడు అతనికి తోడుగా ఉండాలి. 3వదిగా అతడు దేవుడు ఏ రకమైనటువంటి దేవుడో అర్థం చేసుకొని ప్రార్థించాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. 4వదిగా అతడు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? అది దినవృత్తాంతం 1వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చాలు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి. ఎందుకు సరిహద్దును గురించి మాట్లాడాడు? పొలం పనుల, ఆస్తి తగదల? కాదు. వాళ్ళ అమ్మ అతనికి ఒక సరిహద్దు పెట్టింది. ఏంటి తెలుసా? వేదన అనేటువంటి సరిహద్దు పెట్టింది. ఈ సరిహద్దు చెరిపివేయబడి విశాలమైనటువంటి వ్యక్తిగా, అంటే బైబిల్లోనికి వచ్చి బైబిల్లో నుంచి తరతరములు జ్ఞాపకం ఉంచుకునే ఒక విశాలమైనటువంటి సరిహద్దు అతని జీవితంలోనికి రావాలి అంటే అతను అనుకుంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రభువా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. అంటే నా చుట్టూ ఇంతే అని ఎవరైనా గీత గీశారా? నీవింతే, నీ బ్రతుకింతే, నీ లైఫ్ ఇంతే, నీ కుటుంబం ఇంతే అని ఎవరైనా ఒక గీత గీసి పెట్టేశారా? దాన్ని చెరిపివేసి విశాలతలోనికి తీసుకొని వెళ్ళేటువంటి దేవుడు, నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు. నమ్మిన వారు ఆమెనంటారు, విశ్వాసం కలిగిన వారు ఆమెనంటారు. దేవుని బిడ్డలారా, నీవింతే అనేటువంటి పరిస్థితి ఉంటుందండి.
అనేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని చెరిపివేసి నీ సరిహద్దును విశాలపరచగలిగిన దేవుడు ఆయన. నీ సరిహద్దును విశాలపరచగలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓల్డ్ బౌండరీ ఈజ్ అ ఫుల్ ఆఫ్ పెయిన్, బట్ వెన్ గాడ్ ఇంటర్ఫియర్స్ ద ఓల్డ్ బౌండరీ విల్ బి ఎరేజ్డ్. పాతదైనటువంటి ఒక హద్దును దేవుడు చెరిపివేస్తాడు. ఆ హద్దులో ఏముంది తెలుసా? వేదన ఉంది. ఆ వేదనను దేవుడు చెరిపివేసి దేవుడు అవసరమైన కార్యాలను జరిగించాలని ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని బిడ్డలారా, నీ యొక్క గుర్తింపును, నీ సరిహద్దును చెరిపివేసి నీకు నూతనమైన గుర్తింపు, నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి రావాలంటే యు నీడ్ గాడ్స్ ప్రెసెన్స్. నీకు దేవుని సన్నిధి కావాలి. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అతడు ఏమనుకున్నాడు తెలుసా? ఏమని ప్రార్థన చేశాడండి? నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నా కీడు రాకుండా దానిలోనే నన్ను తప్పించుము అని ప్రార్థన చేయలేదు. ఈజ్ నాట్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ ఎ బ్లెస్సింగ్, ఈజ్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అతడు ఆశీర్వాదాలే కాదు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు తనతో ఉండాలని కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన జీవితంలో చేసే భయంకరమైన తప్పు ఏంటంటే, దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను కాపాడు, నాకు ఇది దయచేయి, అది దయచేయి. కానీ నెవర్ విల్ ఆస్క్ వన్ థింగ్, నాతో ఉండు ప్రభా, నాతో ఉండు ప్రభా. బ్లెస్సింగ్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్, బ్లెస్సింగ్ గివర్ షుడ్ బి దేర్ విత్ అస్. ఆశీర్వాదాలు కాదు మన దగ్గర ఉండాల్సింది, ముఖ్యంగా ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మన దగ్గర ఉండాలి. ఆశీర్వదించే దేవుడు మనతో ఉండాలి. ఆశీర్వదించి నడిపించే దేవుడు మనతో ఉండాలి. ఈరోజు దేవుని యొక్క మాట, ఎబ్బేజ్ అంటున్నాడు, నాకు విశాలత, నా పేరు మార్చబడాలి, నా కీడు తొలగిపోవాలి కాదు, నీవు నాకు తోడుగా ఉండు ప్రభా. నువ్వు తోడుగా ఉంటే ఇవే కాదు, రాబోయే జీవితంలో ఇంకేమొచ్చినా ఐ కెన్ హ్యాండిల్ ఇట్. నువ్వు నాకు తోడుగా ఉంటే దేన్నైనా ఎదుర్కోగలను ప్రభా. ఈరోజు కేవలం ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు వీటి వైపే వెతుకుతున్నటువంటి వ్యక్తివైతే లెట్ అవర్ అండర్స్టాండింగ్ బి చేంజ్. దేవుడు కూడా కావాలి మనకు. దేవుని ఆశీర్వాదాలే కాదు, దేవుడు మనతో ఉండాలి. అది దేవుడు కోరుతుంటున్నాడు. ఉపవాస ప్రార్థనలో నీతో ఎవరుండాలి తెలుసా? నీ యొక్క కోరికలే కాదు, నీ యొక్క ప్రేయర్ రిక్వెస్టే కాదు, నీ దేవుడు ఉండాలి. ప్రభా నాతో ఉండు ప్రభా, దేవా ఈ పరిస్థితుల్లో నాతో ఉండు ప్రభా, నా కుటుంబంతో ఉండు ప్రభా, నన్ను దర్శించు ప్రభా. ఎబ్బేజు జీవితము 2 వచనాలండి బైబిల్లో, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఇంకెక్కడ కూడా ఎబ్బేజు కనపడ్డు. కానీ ఎబ్బేజు ఆ 2 వచనాల్లో గొప్ప సందేశాన్ని మనకి ఇస్తున్నాడు. దేవుడు తోడుగా ఉంటే అతని గుర్తింపు మారిపోయింది, అతని వేదన పరిస్థితులు మారిపోయాయి, అతని ప్రార్థన మారిపోయింది, అతనితో ఉండేటువంటి వ్యక్తులు మారిపోయారు. ఇంతకుముందు స్నేహితులు ఉన్నారేమో, ఇప్పుడు అతను, దేవా నువ్వు నాతో ఉండాలి ప్రభా, ఐ నీడ్ యూ లార్డ్. యూ నీడ్ గాడ్స్ ప్రజెన్స్. నీకు దేవుని సన్నిధి కావాలి. దేవా నాతో ఉండు ప్రభా, నాతో ఉండు ప్రభా, నా ఇంటిలో ఉండు ప్రభా, నా అనారోగ్యంలో ఉండు ప్రభా, నా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండు ప్రభా, నా యొక్క ప్రెషర్స్ ఎక్కువ అవుతున్నాయి ప్రభా, నేను పని చేసేస్తాను, నాతో ఉండు ప్రభా. గాడ్ కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. ప్రభు మనతో మాట్లాడుతుండగా ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు ఎబ్బేజును దేవుడు ఎట్లా దర్శించాడంటే ఘనమైనటువంటి వ్యక్తిగా. ఈరోజు దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆ 5 ఆశీర్వాదాలతో పాటు 6వ ఆశీర్వాదం, దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఘనపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అందరం తలలు ఉంచుదాం, ప్రార్థనలోనికి మనం వెళ్దాం. దేవా నా జీవితంలో ఈ ఆశీర్వాదం కూడా ఇస్తానని వాగ్దానం చేశావు, నెరవేర్చు ప్రభా. అందరం కూడా ప్రార్థనలోనికి వెళ్దాం. మోకరించగలిగిన వారందరూ కూడా మనం మోకరిద్దాం. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ పాసిబిలిటీ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, అద్వితీయ సత్య దేవానికి వందనాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు. మొరపెడదాం, దేవుని దగ్గర ప్రార్థిస్తాం. మన హృదయాన్ని కుమ్మరిస్తూ దేవుడిని జీవితాల్లో నేను ఘనత కొరకు ఏర్పరచుకున్నాడన్న సత్యాన్ని గుర్తు చేసి ఉండగా, ఘనహీనంగా ఉన్నావేమో, ఎక్కడ తక్కువ చేయబడుతున్నా, ఎక్కడ నీ జీవితము దేవుడు ఆశించిన స్థితిలో లేకుండా ఉందో దాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికే మహిమ 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 ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తిస్తుంటున్నాం ప్రభా. యేసయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాట, నీవు తోడుగా ఉంటే ఘనహీనమైన స్థితిలో నుంచి, వేదన స్థితిలో నుంచి ఘనత
ఘనత వైపు నడిపించబడతామని. అవును దేవా, మా స్థితిగతులను మార్చే దేవుడుగా మీరున్నారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ తండ్రి, మోసగాన్ని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడవు నాయన. వేదన కలిగిన ఎబ్బేసును ఘనత కలిగిన ఎబ్బేసుగా మార్చిన దేవుడు. ఇప్పుడు మా టర్న్ అని మేము నమ్ముతున్నాం ప్రభా. ఇది మా అవకాశం నాయన. మా జీవితాల్లో మీరు ఉద్దేశించిన ఘనత వైపు మేము వెళుదుముగాక. మేము ఘనత పొందిన వారంగా మార్చబడుదుముగాక. సాతాను కలగజేసిన ఘనహీనమైన పరిస్థితులన్నీ రద్దయిపోవునుగాక. We cancel all the plans and agendas of the devil in the name of Jesus. యేసు నామమందు అపవాది కార్యములు లయమైపోవునుగాక. ఈ రోజు నువ్వు ఇచ్చిన మాట నమ్ముతున్నాం ప్రభా. మమ్మల్ని ఘనపరిచే దేవుడవని మేము నమ్ముతున్నాం ప్రభా. We claim it in the name of Jesus. యేసు నామమందు ఆ మాట మా జీవితంలో నెరవేర్చబడునుగాక. మా కుటుంబాల్లో నెరవేర్చబడునుగాక. పిల్లల విషయాల్లో నెరవేర్చబడునుగాక. ఆర్థికంగా నెరవేర్చబడునుగాక. ఆరోగ్య విషయాల్లో నెరవేర్చబడునుగాక. యేసు నామమందు మాట ఇచ్చు యెహోవా, మాట నెరవేర్చే దేవుడవు ప్రభా, నెరవేర్చబడునుగాక. ఇది మొదలుకొని లార్డ్, లెట్ అవర్ ఐడెంటిటీ బి చేంజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎబ్బేజులాగా నిజమైన దేవుడైన మిమ్మల్ని మేము ఆశ్రయిస్తుండగా, మా తండ్రివైన మిమ్మల్ని మేము ఆశ్రయిస్తుండగా, సింహాసనాసీనుడైన మిమ్మల్ని మేము ఆశ్రయిస్తుండగా, దేవా అడిగితే ఇస్తారని సెలవిచ్చావు. ఈ తండ్రి, ఎంతమంది తండ్రి ప్రార్థన మనవులు తండ్రి రాసిచ్చారో, ఐ ప్రే ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ లార్డ్. దేవా, వీటన్నిటికీ జవాబులు ఇవ్వగలిగిన దేవుడవు నీవే ప్రభా. ఎంతమంది టీవీలో ఈ యొక్క ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారి ప్రార్థన కూడా జవాబు ఇవ్వగలిగిన దేవుడవు ప్రభా. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా, యేసయ్యా ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా, మా ప్రతి మనవి జవాబు వచ్చునుగాక. మా ప్రతి మనవికి జవాబు వచ్చునుగాక. యేసు నామమందు మేము దీవించబడుదుముగాక. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, సంతాన దీవెన లేనటువంటి వారు ఇక్కడున్న, వీరి బిడ్డలు వేరే ప్రాంతంలో ఉన్న, ఎవరైనా లైవ్ లో చూస్తూ ఉన్నా అడుగుతున్నాను, యేసు నామమందు గొడ్రాల కననిదాన జయగీతమెత్తు. యేసు నామమందు సంసారి పిల్లల కంటే నీ పిల్లలు అధికమగుదురుగాక. యేసు నామమందు కార్యము జరుగునుగాక. ఉద్యోగ దీవెన లేని వారికి నజరేయుడైన యేసు నామమందు శ్రేష్టమైన ఉద్యోగము దొరుకునుగాక, వచ్చునుగాక. యేసు నామమందు దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఇప్పుడు అడుగుతున్నాం, ఎవరి శరీరంలో అనారోగ్యం ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ కష్టం ఉన్నా, చెప్పుకోలేని వ్యాధి బాధ ఏది ఉన్నా నాయనా, హెరిడిటరీగా వచ్చేది ఏది ఉన్నా నాయనా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు ప్రభా. కాబట్టి అడుగుతుంటున్నా, లెట్ అవర్ బాడీస్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామముతో ప్రతి అనారోగ్య శరీరము స్వస్థత పొందును గాక. ఆరోగ్య దీవెన కలుగును గాక. కోర్టు కేసుల్లో జయము కలుగును గాక. యేసు నామమందు అడుగుతున్నాను ప్రభా. గొప్ప దేవా, గొప్ప దేవా, కుటుంబాలలో ప్రార్థనలు అధికమగును గాక. కుటుంబ ప్రార్థనలు అధికమగును గాక. తండ్రి, భార్య భర్తలు పిల్లలు కలిసి ప్రార్థించుదురు గాక. ఆ యొక్క అవకాశము సాతాను దొంగిలిస్తూ ఉండగా అది కుటుంబాల్లో తిరిగి ప్రారంభమగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. భక్తిహీనమైన జీవితంలో నుంచి నిజమైన భయభక్తులు కలిగిన కుటుంబాలుగా మేముందుముగాక. తండ్రి, ఇప్పుడు పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నా. యేసయ్యా సరిహద్దును విశాలపరిచేటువంటి దేవుడవు కాబట్టి అడుగుతున్నాను, యేసు నామమందు మాకంటూ ఒక సొంత సరిహద్దు ఏర్పడునుగాక, పొందుకొందుముగాక. నజరేయుడైన యేసు నామమందు దేవ సొంత స్థలము మాకు వచ్చునుగాక. దానికి అవసరమైన డబ్బు వచ్చునుగాక. వ్యక్తులు సమకూర్చబడుదురుగాక. వనరులు సమకూర్చబడునుగాక. గొప్ప కార్యములు జరుగునుగాక. దేవా మీరే దర్శించండి. అపవాది క్రియలన్నీ లయపరచండి ప్రభా. మీ బలమైన ఆత్మ కార్యాలు దైవాత్మ పని చేయనట్లుగా కృపనిచ్చి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీరు చెప్పిన 6 ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిలో, ప్రతి కుటుంబంలో అక్షరాల నెరవేర్చబడినట్లుగా యేసయ్యా మీరే కృప చూపుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, యేసుక్రీస్తు మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది.
వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.